మోయిన్పేట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఇది. మన బండి అక్కడ ఉంది. ఇక్కడైతే వెళ్ళాలి, డౌన్లోకి వెళ్తే అక్కడ మనకు బండి లోడింగ్ అవుతుంది అనమాట. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లొకేషను, చాలా బాగుంది. ప్రజెంట్ మనము కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత చేయడంకి దగ్గరలో ఉన్నాము. బోల్టర్లు అయితే ఇరిగిపోయినాయి బండివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రక్ ట్రావెలింగ్ బ్లాగ్స్. కొత్తగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఒక లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా వీడియోల పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. ఈరోజు మనం పెట్రోల్ బంక్లో అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాం. ఇక్కడే టిఫిన్స్ గిట్లా చేసి వెళ్ళిపోతాం. అక్కడ ఏం దొరకదు, మళ్ళీ ఊర్లోకి వచ్చినాం. ఇది పెట్రోల్ బంక్, మోయిన్పేట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఇది. మన బండి అక్కడ ఉంది. స్నానం చేస్తా పిల్లగా, స్నానం ఏమదుక కానీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్లో వీడియోస్ బాగా లేట్ అయిపోయినాయి. సో రీజన్ ఏంటంటే ఈ కర్ణాటక ట్రిప్ అయిపోయిన తర్వాత మొబైల్ పగిలిపోయింది ఉండే. కొన్ని పరిస్థితులు కొంచెం బాగాలేక రిపేర్ చేయించడం బాగా లేట్ అయిపోయిన ఉండే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన మొబైల్ రిపేర్ చేయించుకొని అయితే తీసుకొచ్చినాం. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ అవుతాయి. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో మీ సపోర్ట్ ఇట్లనే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి మోయిన్పేట్ దగ్గరలో మట్టి లోడింగ్ వచ్చిందనమాట. అక్కడికి వచ్చినాము. అయితే మనము నైటే ఇక్కడికి రీచ్ అయిపోయినాము. మార్నింగ్ లేచేసరికి అక్కడ 30-40 బండ్ల దాకా ఉన్నాయి లోడింగ్ కోసము. సో అందులో ఒక 5-6 మంది డ్రైవర్స్కి రేషన్ లేక వండుకోవడానికి తినడానికి ఇబ్బంది అయిపోయి మనము అందరం కలిసి ఒక బండిలో అయితే మోయిన్పేట్ వెళ్ళిపోయినాము. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పెట్రోల్ బంక్లో ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్లు చేసుకొని అక్కడనే రేషన్ సరుకులు అవన్నీ తీసుకొని ఇప్పుడు లోడింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మనకు మార్నింగ్ లేచి చూసినప్పుడు అయితే 30 బండ్లు ఉండే అక్కడ. ఇక ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ 1, 2, 3 బండ్ల ముందర ఇంకొకటి ఉంది. 3 బండ్లు అయితే వస్తున్నాయి. సో ఇంత ముందుకు ఎన్ని లోడ్ అయ్యి వెళ్ళిపోయినాయో తెలియదు. మనం అక్కడ పోగానే మనకి ఎంత టైం పడుతుంది అన్నది చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది లొకేషను. లోడింగ్ పాయింట్ దగ్గర కూడా ఇంకా ఇవాళ మార్నింగ్ లేచినప్పుడు అయితే ఇంకా హైలైట్ ఉండే అసలు లొకేషన్. ఆ వీడియో తీసిన కానీ కొన్ని కారణాల వలన వీడియో డిలేట్ అయిపోయింది. సో ఆ వీడియో మార్నింగ్ అయితే మంచిగా ఉండే లొకేషన్, అక్కడ హైలైట్ ఉన్నది, అది పెడదాం అనుకున్నా. సో పొరపాటున వీడియో డిలేట్ అయిపోయింది. చూసారు కదా, ఇదంతా ఇక్కడనే లోడింగ్ చేస్తారు. మనం ఇందాక స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఇంత ముందుకు లోడింగ్ చేసేవాళ్ళు. ఈ మధ్య అక్కడ లోడింగ్ బంద్ చేసి ముందులో మొదలు పెట్టారు లోడింగ్. ఫస్ట్ అయితే కాంటా చేసుకోవాలి ఇక్కడ పోయి. ఇవి అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అది కాంటా. అక్కడికి వెళ్ళి కాంటా చేసుకొని ఆ తర్వాత వెళ్ళి లోడింగ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మనకు మన బండిది కాంటా చేయడం అయిపోయింది. సో కొంచెం ముందరికి తీసుకొని బండి పక్క కాపుకొని ఒకసారి ఇక్కడ లొకేషన్ చూపించే ప్రయత్నం చేస్తాం. సో ఇంకోటి మనకు పిలుపు కూడా రాలేదు. కాంటా అయిపోయిన తర్వాత కొంచెం టైం పడుతుంది అన్నమాట. అక్కడ ఉన్న 4-5 బండ్లు ఒకటేసారి పంపిస్తారు. ఆ బండ్లు లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న కాంటా అయిపోయిన బండ్లను మళ్ళీ పిలుస్తారనమాట. సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఒకసారి మన బండి క్యాబిన్ మీదకి ఎక్కి ఇక్కడ లొకేషన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఇక్కడ. సో అదే అనమాట అక్కడ కాంటా చేసేది. మనం ఎదురుగా ఇక్కడైతే వెళ్ళాలి, డౌన్లోకి వెళ్తే అక్కడ మనకు బండి లోడింగ్ అవుతుంది అనమాట. సో ఒకసారి లొకేషన్ చూసుకోండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ లొకేషను, చాలా బాగుంది.
సో ఇదే అనమాట మన లోడింగ్ పాయింట్. ఇక్కడ చూస్తారు కదా, ఒక 3-4 బండ్లు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇగో మన ముందర ఉన్న బండి, ఆ బండి ఒక 4-5 బండ్లు అయితే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ముందర అక్కడ లోడింగ్ అవుతుంది. సో మార్నింగ్ నుంచి మనకు కనిపించిన బండ్లు అన్నీ కూడా లోడింగ్ అయిపోయి అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనది 5th ప్లేస్లో అయితే ఉంది. ఇక్కడ లోడింగ్ చేసుకొని మనము బయలుదేరాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఇదంతా లోడింగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మెల్లమెల్లగా లోడింగ్ చేసుకుంటూ అటు అయితే వెళ్ళిపోయింది లోడింగ్. బండి ముందరికి పోతుందా లేదా? ఇట్లా లైన్లో కలుపుతూనే ఉండాలి. బండి వదిలిపెట్టుకోవాలనే ఆలోచన ఉండొద్దు. మనం చెప్పేలోపు 3 బండ్లు వెళ్ళిపోయినాయి. బండి ముందు వచ్చిండొచ్చు. ఏమైంది? రామినేని ఇదే కదా? రామినేనా? సపరేట్ రామినేని డ్రైవర్ తిప్పి రామనేని. సో ఇదన్నమాట మన లోడింగ్ పాయింట్ వచ్చేసి. చూస్తారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది బండి లోడింగ్ చేసేది. ప్రజెంట్ అయితే మన బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో ఎందుకు తీయలేదని అంటే, ఆల్రెడీ లోడ్ అయిన బండిలో నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళి అక్కడ పండుకొని ఉండే. సో ఈ పెద్ద మనిషి అయిపోవడం వలన అన్లోడింగ్ పాయింట్లో పెట్టి లోడ్ చేసి వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయిపోయి వేరే అతనికి ఇస్తే మొబైల్ అతని దూరం నుంచి మాత్రమే తీయగలిగాడు. సో అందుకని పూర్తిగా లోడింగ్ వీడియో అయితే పెట్టలేకపోయినాం. ఇప్పుడు మనకు బండి లోడింగ్ అయితే అయిపోయింది. సో బయటికి వెళ్ళి పట్టా కట్టుకొని మళ్ళీ కాంటా వేయించుకొని ఇక మనం కర్ణాటకలో చేయడానికి వెళ్ళాలి అన్లోడింగ్. సో అక్కడికి బయలుదేరాలన్నమాట. ఇక బయటికి వెళ్ళి ముందర చూసారు కదా, బండ్లు ఒక 2-3 బండ్లు అయితే బయలుదేరుతున్నాయి. అన్నీ మన ట్రాన్స్పోర్టే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి రోడ్లల్లో. నిమ్మలంగా పోవాలి, ఆవేశపడవద్దు. కాకపోతే ఇక్కడ వాతావరణాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత మంచిగా ఉంది వాతావరణం నిజంగా కూడా. ఒక్కసారి అక్కడ చూపి అది చూడు, చాలా పచ్చగా, మొత్తం అంతా పచ్చగా. సాయంత్రం పూటలో కూడా వేరు ఎట్లుందంటే అద్భుతంగా ఉంది అసలు. ప్రజెంట్ మనము కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత చేయడంకి దగ్గరలో ఉన్నాము. బోల్టులు అయితే ఇరిగిపోయినాయి బండివి. బోల్టులు ఇరిగిపోతే మొత్తం అయితే ఇప్పి పెట్టేసినాము. ఇదైతే మనం పెట్టినాము ట్రాఫిక్ ఇబ్బంది కావద్దని టైరు. ప్రజెంట్ వచ్చేసి మనము చేయడానికి దగ్గరలో ఉన్నాము అన్లోడింగ్ పాయింట్కి. మనకు బండి వచ్చేసి నిన్న సాయంత్రానికి లోడ్ అయిపోయింది కదా. లోడ్ అయిన తర్వాత సేమ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకో 3 బండ్లు అయితే సేమ్ ప్లేస్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాయి చేయడానికి. సో ఆ మిగతా 3 బండ్ల డ్రైవర్లు ప్లస్ మనము అందరం కలిసేసి లోడింగ్ పాయింట్ దగ్గరనే వండుకొని తిని పాడిని రెస్ట్ తీసుకున్నాం అనమాట, పడుకున్నాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి బండి తీసుకుండే మన పెద్ద మనిషి. నేను పండుకొని ఉన్నా, ఇంకా నన్ను లేపడం ఎందుకని చెప్పేసి నన్ను లేపలేదు. సో అందుకని ఆ వీడియో అయితే ఏం రాలేదు. సో చేయడానికి దగ్గరలో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అన్నమాట. ఈ బండికి వచ్చేసి 3-4 బోల్టులు ఇరిగిపోయి ఉంటాయి రన్నింగ్లో. సో ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పేసి బండి అట్లా సడన్గా ఆపేసి దిగి చూస్తే ఇట్లా ఇరిగిపోయి ఉండే. ఇంకా ఇది లోడ్ బండి కాబట్టి ఇంకా కొంచెం కూడా ముందరికి జరిపే అవకాశం లేదు మనకు. సో కొంచెం ముందరికి తీసుకున్న మిగిలిన బోల్టులు అన్నీ ఇరిగిపోతే ఉన్న చోటనే బండి మొత్తము అట్లా కింద పడిపోతుంది. సో అందుకని చెప్పేసి లోడ్ బండిని మనం ఎక్కువగా ముందరికి తీసుకుపోవడము మంచిది కాదు అని చెప్పేసి పక్క కాపిండి అనమాట. నేను లేచి చూసేసరికి ఇట్లా బండి రోడ్డు మీద ఆగిపోయి ఉంది. సో మన పెద్ద మనిషి అయితే ముందల దగ్గరలో ఉన్న ఊరు దగ్గరికి వెళ్ళి నట్ బోల్ట్లు తీసుకొని వచ్చిండే. అవి తీసుకొని రాగానే లిఫ్ట్ టైర్, ఆ టైర్ కూడా కొంచెం బాగాలేకుండే, బోల్టులు ఇరిగిపోవడమే కాకుండా ఆ టైర్ తీసేసి ఇక్కడ లిఫ్ట్ దానికి పెట్టుకొని సో లిఫ్ట్ టైర్ తీసుకెళ్ళి మనం అక్కడ వెనకలు వేసేసుకున్నాము. ఆ తర్వాత బోల్టులు కూడా ఫిట్టింగ్ వేసేసుకున్నాము.
సో ఓవరాల్గా ఇక బండి పని అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు వచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో దానికి రీజన్ ఏంటంటే ఈ మట్టి లోడింగ్కు వెళ్ళక ముందుకే మనకు మైక్ అయితే ఖరాబ్ అయిన ఉండే. సో ఆ మైక్ మళ్ళీ కొందామని చెప్పేసి మనం వెళ్ళే దారిలలో మెయిన్ సిటీలు ఏదైతే ఉంటావో ఆ సిటీలలో బండి ఆపుకొని మ్యాక్సిమం బాగానే ట్రై చేసినాము, కానీ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ దొరకపోయేసరికి మనము ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టినాము. సో ఈ కర్ణాటక ట్రిప్ అయిపోయి మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మైక్ రిసీవ్ చేసుకోవాలి. ఆ మైక్ తీసుకొని ఆ తర్వాత నుంచి ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇది మైక్ నుంచి ఇస్తున్నాను అనమాట. సో ఇది ఎట్లాగో 3 months బ్యాక్ వీడియో కాబట్టి, అంటే మొబైల్ పడక ముందుకు మొబైల్లో ఉన్న వీడియో అనమాట. 3 months బ్యాక్ వీడియో. మన వీడియోస్ పెట్టక కూడా 3 months అవుతుంది దగ్గర. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ అవుతాయి. ఇక్కడ బండి వర్క్ కూడా మొత్తం అయిపోయింది. పెట్టిన జాకీలు కూడా తీసేస్తున్నాం మా పెద్ద మనిషి. నేను ఆ చుట్టుపక్కల ఉన్నవి బండి కోసము అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా పెట్టినవి అవన్నీ తీసి సైడ్ చేస్తున్నా. ఇక ఇక్కడ నుంచి బయలుదేరుతాం మనం అన్లోడింగ్ పాయింట్కి. బండి టైర్ చేంజ్ చేసుకున్నాము. లిఫ్ట్ టైర్ తీసి వెనకిల్లానికి వేసేస్తున్నాము. దీనికి ట్యూబ్ చేంజ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత సో ఫైనల్గా బండి వర్క్ అంతా అయితే కంప్లీట్ చేసుకొని మనము అక్కడ నుంచి అయితే బయలుదేరినాము. ప్రజెంట్ వచ్చేసి మనము అన్లోడింగ్ పాయింట్కి ఒక 10 kilometers దూరంలో ఉన్నాము. సో మనతో పాటు 3 vehicles వెళ్ళినాయి కదా, అవి కూడా అక్కడ అన్లోడ్ కాలేదంట. మనకు ఇందాకనే ఫోన్ చేసి చెప్పారు. సో ఇది 3 months బ్యాక్ వీడియో కాబట్టి ఏం జరిగిందన్నది మొత్తం చెప్తున్నాను అనమాట. సో మనకు అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 hour పైన అవుతుంది. సో మనం ఇంకొక 15-20 నిమిషాల్లో రీచ్ అయిపోతాం. ఒక 1/2 hour అట్లా టైం పట్టవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన బండి కూడా అన్లోడ్ కాలేదు. మనకు పిలుపు వచ్చేసరికి నైట్ 10-11 అట్లా పిలుపు వచ్చిందనమాట అన్లోడింగ్ పాయింట్లో పెట్టమని. సో అన్లోడ్ చేసుకొని మనం బయటకు వచ్చే వరకు నైట్ 2 అయింది. సో అన్లోడ్ అయిన తర్వాత మనకు లోడింగ్ కూడా మళ్ళీ ఇక్కడనే అయిందనమాట. వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియో ఇక్కడితోనైతే ఆపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్లోడింగ్ది, లోడింగ్ది, ఆ తర్వాత ఎక్కడ అన్లోడ్ అయ్యింది అన్నది మొత్తం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో ఇక్కడితో ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.